హలో లర్నర్స్, వెల్కమ్ టు ట్రై స్కూల్ తెలుగు. ఈరోజు మన లెక్చర్లో ఇఫ్ స్టేట్మెంట్కి ఇంకొంచెం ఎక్స్టెన్షన్గా ఎల్స్ స్టేట్మెంట్ని కూడా యాడ్ చేసి డిస్కస్ చేసుకుందాం. సో నేను మీకైతే చాలా ఎగ్జాంపుల్స్తో చాలా బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇప్పటికి ట్రై చేస్తున్నాను. నేను మీ నుంచి కోరుకునేది ఒక్కటి, మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటే, టెక్నికల్గా కోడింగ్ పరంగా 1% అయినా యూస్ఫుల్గా ఉంటే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. ఓకే, రెండవది, మీకు ఏ డౌట్ ఉన్నా సరే ఇమ్మీడియట్గా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, లెట్ us go into the session. ఫస్ట్లీ ఇఫ్ స్టేట్మెంట్ మనం చూసాము ఆల్రెడీ. ఇఫ్ మీరు చూడకపోతే ఇదే ప్లేలిస్ట్లో దీని కింద వీడియో ఉంటుంది, ఇఫ్ స్టేట్మెంట్ చూడండి. ఓకే, సో ఇఫ్ స్టేట్మెంట్కి ఇంకొంచెం ఎక్స్టెన్షన్గా మనం ఈ ఎల్స్ స్టేట్మెంట్ని యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో ఎల్స్ స్టేట్మెంట్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్లో ఉన్నది ఎప్పుడు జరుగుతుంది, ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను మీకు. సో ఇఫ్లో ఉంది కదా, ఈ స్టేట్మెంట్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, ఈ కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. ఈ కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ అయితే అవుతుంది. ఇది ఎగ్జిక్యూట్ కాకపోతే ఇంకేం రావట్లేదు, అంటే అది ఏదో ఇంప్రాపర్గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను 18 కంటే ఏజ్ తక్కువ ఇచ్చాను అనుకో, అక్కడ నాకు అవుట్పుట్ ఏం రావట్లేదు. అంటే ఏంటి, దట్ ఈస్ నాట్ ప్రాపర్లీ, నాట్ ప్రాపర్లీ కాదు, దట్ ఈస్ నాట్ ఎఫిషియెంట్లీ వర్కింగ్. ఓకేనా? సో అంటే నాట్ ఎలిజిబుల్ కూడా రావాలి కదా. ఇప్పుడు ఎలిజిబుల్ ఎలా అయితే వస్తుందో, నాట్ ఎలిజిబుల్ అలానే వస్తే యూజర్కి అర్థమవుతుంది, అంతే కదా. అంతేగాని అది ఏం రాకుండా ఉంటే వాట్ డస్ ఇట్ మీన్? ఓకే, సో దానికోసం ఇఫ్కి ఇంకొంచెం ఎక్స్టెన్షన్గా, ఓకే, ఇఫ్ 2.0 అనుకోండి. సో ఇఫ్కి ఇంకొంచెం అప్డేటెడ్ వర్షన్ ఏంటంటే ఎల్స్ అనమాట. ఓకే, సో ఎల్స్ పార్ట్లో అంటే ఎల్స్ ఎట్లా రాస్తామంటే, జస్ట్ ఎల్స్ అని కీవర్డ్ యూజ్ చేస్తాం. ఫస్ట్ కోలన్ పెట్టేస్తాం. ఏం పెడతాం? కోలన్ పెట్టేస్తాం. కోలన్ పెట్టి ఎప్పుడైతే ఎంటర్ నొక్కుతామో వెంటనే అది ఇంటెండేషన్ చూపిస్తుంది. అంటే 3 స్పేసెస్, 1, 2, 3. ఓకే, ఆర్ఎల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ట్యాబ్ స్పేస్ అనమాట, ట్యాబ్ స్పేస్ అనుకోవచ్చు. ఓకే ఓకే, సో ఇలాగా మనకు ఒక ట్యాబ్ స్పేస్ని ఇంటెండేషన్గా చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు గనక పైథాన్ కాకుండా సి లాంగ్వేజ్ కూడా వచ్చి ఉంటే ఇలా రాస్తాం మనం, బ్లాక్ ఆఫ్ కోడ్ అనుకోండి, ఇలా వి రైట్ కదా. ఇక్కడ ప్రింట్ అని చెప్పేసి ప్రింట్ ఎఫ్ అని చెప్పేసి రాస్తాం కదా. అంటే అదొక బ్లాక్ ఆఫ్ కోడ్ డిఫైన్ చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. కానీ పైథాన్లో ఈ కర్లీ బ్రేసెస్ అనేది ఉండదు అనమాట. పైథాన్లో ఇంటెండేషన్ ఉంటుంది, ప్రాపర్ కట్గా, క్లియర్ కట్గా. ఇంటెండేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? నువ్వు 1 లైన్ రాయి, 10 లైన్ రాయి, 100 లైన్ రాయి, యూ షుడ్ బి ఇన్ ద ఇంటెండేషన్. ఓకే, సో ఈ ఎల్స్ పార్ట్ అనేది అర్థమైంది కదా. ఎల్స్ కీవర్డ్ రాస్తాము, కోలన్ పెట్టేసి సింపుల్గా ప్రింట్ అని చెప్పేసి రాస్తాం. ప్రింట్ నాట్ ఎలిజిబుల్. ఓకే, నాట్ ఎలిజిబుల్ టు ఓట్. చూడండి, ఇప్పుడు రన్ చేస్తాను నేను ఏమీ యాడ్ చేయలేదు. ప్రోగ్రామ్ మనం చేసింది అంతే ఉంది, నేను చేసింది. జస్ట్ ఎ మినిట్. ఓకే, ప్రోగ్రామ్ అంతా కూడా అంతే ఉంది. చూడండి, నేను ఏం చేసి జస్ట్ ఎల్స్ పార్ట్ ఒక్కటి యాడ్ చేశాను. ఇప్పుడు రన్ చేస్తున్నాను. సో ఇట్స్ ద కర్సర్ ఈస్ బ్లింకింగ్. నేను ఫస్ట్ 20 ఇస్తాను. ఏమైంది? ఎలిజిబుల్ టు ఓట్ అని చెప్పేసి వచ్చింది కదా. థ్యాంక్ యూ కూడా వచ్చింది. థ్యాంక్ యూ ఎక్కడ రాసాం మనం? ఓకే, నేను అవుట్పుట్స్ చూపిస్తాను, మల్టిపుల్ అవుట్పుట్స్ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత 13 ఇస్తాను, నాట్ ఎలిజిబుల్ టు ఓట్ అని వచ్చింది. 18 ఇస్తాను, నాట్ ఎలిజిబుల్ టు ఓట్. ఎందుకు? 18 ప్లస్, 18 ఫుల్ అవ్వాలి కదా, అంటే మనం రాసిన కండిషన్ ప్రకారం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 100 ఇస్తాను, ఎలిజిబుల్ టు ఓట్. ఓకే, సో ఇప్పుడు కోడ్ చూడండి ఒకసారి. ఫస్ట్ మనం ఏం చేసాం, ఏజ్ తీసుకున్నాం, ఏజ్ రీడ్ చేసాము యూజర్ దగ్గర నుండి, కండిషన్లో పడేసాం. మనం కండిషన్లో 18 కంటే ఎక్కువ. ఓకేనా? 18 కంటే ఎక్కువ ఏజ్ అనేది 1 ఉంటే 1 గ్రేటర్ దాన్ 18, ఏంటి ట్రూ ఆర్ ఫాల్స్? ఫాల్స్ అది. ఓకే, సో ఫాల్స్ అని చేస్తే ఇది జరగదు, ఇది జరగదు. అంటే
ఎల్స్ పార్ట్ జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్లో ఏదో ఒక స్టేట్మెంట్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది, రెండు ఎగ్జిక్యూట్ అవ్వవు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తానంటే ఇక్కడ ఇంకొకటి వదిలేండి, కాంప్లెక్సిటీ ఎక్కువైపోతుంది. ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్ ఇఫ్ స్టేట్మెంట్ అండ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. ఓకే, సో ఇప్పుడు నేను ఒక సింపుల్ ప్రోగ్రామ్ చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ comparing the two numbers. So a equal to 10, b equal to 20. If a greater than b, ఏం ప్రింట్ చేయాలా? ప్రింట్. సో మనం ప్రింట్ కూడా చాలా ఫార్మాట్స్లో చూసాం కదా, ఒకటి చేద్దాం ఇప్పుడు ఫార్మాటింగ్ మెథడ్ యూస్ చేసి. ఏ is greater than b అంటే ఏమవుతాయి ఇలా గెస్ చేయండి. ఓకే, సేమ్ రాసేస్తాను నేను, ఇక్కడ కాపీ చేస్తాను. సారీ, ఓకే, ఇక్కడ ఏ పెట్టేస్తాను, ఇక్కడ బి పెట్టేస్తాను. చూడండి, ఇప్పుడు నేను రన్ చేస్తున్న ప్రోగ్రామ్ని, రన్ అయింది కదా, ఏమొచ్చింది? 20 ఈజ్ గ్రేటర్ దాన్ 10 వచ్చింది. అంటే ఏం జరిగింది ప్రోగ్రాంలో? ఇది జరిగింది కదా. ఎస్, అంటే ఇది జరగలేదు. గుర్తుపెట్టుకోండి, రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే జరుగుతుంది. ఓన్లీ వన్, ఎదర్ దాట్ ఆర్ దిస్, ఇదర్ ఇఫ్ ఆర్ ఎల్స్. అంతే, ఇఫ్ ఎల్స్ అంటే అది కాకపోతే ఇది, అంతే. ఓకేనా? సో కొంచెం థియరీ ఇచ్చాను, అది కూడా చూసేద్దాం. చూసేసాక మనం ఎండ్ చేద్దాం సెషన్ని. చూడండి, ఇఫ్ ఎల్స్ సింటాక్స్ అయితే మనం చూసాము, యాక్షన్ 1 ఆర్ యాక్షన్ 2. ఇఫ్ కండిషన్ ట్రూ అయితే ఏమవుతుంది? సో కంట్రోల్ ఫ్లో డయాగ్రామ్ కూడా ఉండాలంట, డయాగ్రామ్ ఉంటే బాగుంటుంది. ఓకే, నో ప్రాబ్లం. ఇఫ్ కండిషన్ ఈజ్ ట్రూ, యాక్షన్ 1 విల్ బి ఎగ్జిక్యూటెడ్. కండిషన్ 1 అనేది ట్రూ అయితే, ఈ కండిషన్ ట్రూ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ అది ఫాల్సా అంటే ట్రూ అయితే ఫాల్సే. ఓకే, సో కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ పార్ట్ జరుగుతుంది. ఓకే, సో స్మాల్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చాను చూడండి. ఎస్, ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను. సింపుల్ ఎగ్జాంపుల్స్ అనమాట, అంత నాట్ మచ్ మోర్ కాంప్లెక్స్. సో మనం ఈవెన్ ఆర్ ఆడ్ నెంబర్ కూడా చెక్ చేయొచ్చు. ఈవెన్ ఆర్ ఆడ్ నెంబర్ కూడా చెక్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ 10, ఇదేంటిది? ఈవెన్ నెంబర్ కదా. సో ఇఫ్ ఈవెన్ ఎప్పుడు అవుతుంది? 2తో డివైడ్ చేసినప్పుడు, ఆ నెంబర్ని 2తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తే ఏమవుతుంది? ద నెంబర్ ఈజ్ ద ఈవెన్ నెంబర్. ఆ రిమైండర్ 1 వస్తే ఆడ్ నెంబర్. ఒక నెంబర్ని 2తో డివైడ్ చేసినప్పుడు 0 ఆర్ 1 రిమైండర్ మాత్రమే వస్తాయి, అంతకంటే ఎక్కువ రావు. ఓకే, ఆ రెండు తప్ప ఇంకేమీ రావు, ఐ థింక్ సో. ఓకే, సో కాబట్టి మనం అది యూజ్ చేసి ఇక్కడ కండిషన్ రాసుకోవచ్చు. ఎట్లా రాసుకోవచ్చు చెప్పండి? ఏ బై, ఈ బై రాయకూడదు. వి షుడ్ నాట్ రైట్ దిస్ బై, వి షుడ్ రైట్ దిస్ బై. మనం ఇది రాసామనుకోండి ఏమొస్తుంది? వి గెట్ ద కోఎఫిషియంట్. అంటే ఇక్కడ కావాల్సింది ఏంటి? ఎస్, వి నీడ్ రిమైండర్ హియర్. రిమైండర్ 0 వస్తే అని రిమైండర్ గురించి మాట్లాడుకుంటున్నాం. వీఆర్ నాట్ సఫరింగ్ అబౌట్ కోఎఫిషియంట్, రైట్? సో ఏ %2 ఈక్వల్ టు 0, అప్పుడేమవ్వాలి? సో ప్రింట్ ఈవెన్, ఎల్స్ ప్రింట్ odd. Okay, so that's all. Simple program అన్నమాట, అంతే. ఈవెన్ 10 ఈజ్ ఈవెన్. 11 ఇస్తే నేను ఏం మార్చింది, జస్ట్ నెంబర్ మాత్రం మారుస్తాను అంతే. ఆడ్ 1 సమ్ నెంబర్ ఇచ్చాను, లాస్ట్లో 6 వచ్చింది, అంటే దాట్స్ అన్ ఈవెన్ నెంబర్. ఎస్, 0 ఇస్తాను, 0 ఇస్ ఆల్సో అన్ ఈవెన్ నెంబర్. అవును కదా, అట్లా. ఓకే, మారుతుంది, మీరు ఇక్కడ చూడొచ్చు. లేదని మనం ఇట్లా కూడా రాసుకోవచ్చు, ఎఫ్ పెట్టేసి ఏ ఈజ్
ఓకే, ఎఫ్ అంటే ఫార్మాట్ కోసం రాస్తున్నాను నేను ఇది. ఈజ్ ఇప్పుడు చూడండి, ఇంకా ఇంకా కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది. ఈజ్ ఈవెన్ నెంబర్, ఇంకా పెద్ద నెంబర్ కూడా ఇస్తాను నేను. మారింది కదా. సో నేను ఇంకా 156 ఏదో ఇచ్చాను. సో దట్స్ ఆల్ అబౌట్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. ఇఫ్ యూ హ్యావ్ వెరీ డౌట్స్ యూ కెన్ కామెంట్ మీ అవుట్. సో మ్యాక్సిమం నేను చెప్పాను, మీరు ఇంకొక 10 minutes టైం కేటాయించి ఇంకొక 2-3 ప్రోగ్రామ్స్ మీరు గూగుల్లో గ్యాదర్ చేసుకుంటే దొరుకుతుంది. కామెంట్ చేస్తే ఏదైనా పెడతాను నేను ప్రోగ్రామ్స్, ట్రై చేసుకోండి ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ మీద. నెక్స్ట్ మనం ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్లోకి వెళ్దాం. See you all in the next video. Until then, keep trying. Don't forget, this is Try School Telugu. Mana school only in Mana Bhashalo. Thank you.